హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నాము మా ఇంట్లో. నేను, మా అత్తమ్మ, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అందరు కలిసి గోరింటాకు పెట్టుకున్నాము. మా కోడలు నాకు గోరింటాకు పెడుతుంది. నేను పెడతా అని పెడుతుంది. నేర్చుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు. మా అల్లుడు కూడా పెట్టించుకున్నాడు చిన్నగా. తనకు కూడా గోరింటాకు పెట్టించుకోవడం బాగా ఇష్టం. ఆ పొట్టోడు మంచిగా 2 చేతులకు పెట్టించుకున్నాడు. ఆషాఢంలో ఎర్రగా పండుతుందని అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. అటు మా వదిన పొట్టోడికి పెడుతుంది, నాకేమో గాయత్రి పెడుతుంది. వాళ్ళకు అందరం గోరింటాకు పెట్టుకున్నాం. మా అత్తనే పెట్టుకుంటుంది. మా పొట్టోడు చూడరు. తర్వాత ఎట్లా పండిందో కూడా చూపిస్తాం. మా పొట్టోడికి మా వదిన పెడుతుంది చిన్న చిన్న చేతులతో. ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. బాగా రెడ్డిగా పండుతుందని కావచ్చు. మా వదిన మా పొట్టోడికి ఎంత మంచిగా పెడతాడు, ఎంత మంచిగా కూర్చున్నాడు చూడండి. 2 చేతులను చూపిస్తాడు చూడండి, ఎంత మంచిగా. నాకు మంచిగా పెట్టించుకుంటాడు, ఉంచుకుంటాడు కూడా. వాడికి గోరింటాకు అంటే బాగా ఇష్టం. అలా అందరం పెట్టుకున్నాం గోరింటాకు ఆషాఢంలో. మీరు కూడా గోరింటాకు పెట్టుకుంటారా? మాకు కామెంట్ చేయండి. గోరింటాకు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. మా కూడా లెఫ్ట్ హ్యాండ్తో పెడుతుంది, మీరు రైట్ హ్యాండ్తో ఎందుకు పెడతలేదు అనుకోరు. దానికి అదే అలవాటు కదా. పూసింది కొమ్మలే కొండ, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. ఎంచెక్క పండిన ఎర్రని చుక్క, ఎంచెక్క పండిన ఎర్రని చుక్క, చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష, కన్యా పేరంటానికి కలకాలము రక్ష. గోరింట పూసింది కొమ్మ లేకుండా అయిపోయింది.